మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరియు నా తోటి కార్పొరేటర్లందరికీ కూడా అందరికీ పేరు పేరున అందరికీ కూడా నమస్కారం. మరి ధన్యవాదాలు. ఈ రోజు కార్పొరేటర్లు నేను ఒక సమావేశం అంటే ఆల్ పార్టీ అన్ని పార్టీస్ నుంచి కూడా ఈ రోజు జనరల్ బాడీ గురించి కానివ్వండి లేక బడ్జెట్ సమావేశాల గురించి డిస్కస్ చేయడానికి నేను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆల్ పార్టీస్ కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, బీజేపీ కానివ్వండి. అయితే అందరూ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు నాకు చెప్పడం జరిగింది. అంటే మనం ఎట్లా ఈ ముందుకు వెళ్దాము, ఎట్లా అంటే కొన్ని ఇష్యూస్ గురించి మెయిన్గా మాట్లాడడం జరిగింది. యూజువలీ మేము బడ్జెట్ సమావేశాలు ఒక టైం పెడితే సెకండ్ టైం మళ్ళీ సెకండ్ ఫేజ్లో జనరల్ బాడీ జరగడం మీకు తెలుసు. అయితే మనకి లాస్ట్ నవంబర్ లోపల స్టాండింగ్ కమిటీది ఒక టైం అయిపోయింది. దెన్ అదే టైం లోపల మనం స్టాండింగ్ కమిటీ నిర్వహించుకోవాల్సి ఉండే. దెన్ దాని తర్వాత జనరల్ బాడీ కూడా మీకు అందరికి కూడా తెలుసు, ఎలక్షన్ కోడ్ వలన మనము కండక్ట్ చేసుకోలేకపోయాము. అయితే ఎలక్షన్ అయిపోగానే కూడా ఇప్పటి వరకు జనరల్ బాడీ జరిగి 5 months కూడా అయిపోతుంది. దగ్గర 5 months మనం ఇప్పటి వరకు పెట్టుకోలేకపోయాము. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఒక కర్టీసీగా మేము ఒక రెస్పెక్ట్ చేసి సీఎం గారి ఆదేశాలు కూడా తీసుకోవాలి, సీఎం గారికి కూడా తెలియచేయాలి. ఇట్లా ఒక స్టాండింగ్ కమిటీ అనేది ఉంటుంది కార్పొరేషన్లో. జనరల్ బాడీ ఎవ్రీ 3 months జరుగుతుంది. ఆయనకి వివరించడానికి కొంచెం టైం పట్టింది. మేము కమిషనర్ గారికి పదే కూడా చెప్పడం జరిగింది, కొంచెం టైం తీసుకుని మీరు వివరిస్తే బాగుంటుందని. ఎందుకంటే సిన్స్ ఆయననే మున్సిపల్ శాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనకి చెప్పి ఒక సమావేశం పెడితే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఇన్ని రోజులు కూడా వెయిట్ చేయడం అయింది. అయితే ఫైనల్గా మీకు తెలుసు బీజేపీ వాళ్ళు రిట్ వేయడం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కార్పొరేటర్స్ కూడా నాతో పదే ఫోన్ చేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ కానివ్వండి, రిట్స్ వేస్తాము అని అందరూ కూడా నాతో చెప్తుంటే కూడా నేను సీఎం గారితో కలిసి కొంచెం మాట్లాడితే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఆయనని టైం అడగడం జరిగింది. టైం అడగంగానే ఆయన సానుకూలంగా స్పందించి టైం నాకు ఇచ్చారు. ఇస్తే నేను వెళ్ళి ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది, జనరల్ బాడీలో ఏం డిస్కషన్ అవుతుంది అని మొన్నే నేను డిస్కస్ చేయగానే కూడా ఆయన వెరీ పాజిటివ్గా ఇమీడియట్గా కండక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. చెప్పంగానే నేను అనుకున్నాను అన్ని పార్టీలను కూడా పిలవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 months అయిపోయింది. వాళ్ళకు కూడా ఒక వివరణ ఇవ్వాలి, ఎందుకు లేట్ అయింది, మరి ఎలక్షన్ ఎందుకు జరగలేదు. యూజువల్లీ స్టాండింగ్ కమిటీకి 21 days ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే. అండ్ ఈవెన్ ఒక జనరల్ బాడీ కండక్ట్ చేయాలంటే 25 days అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ ది ఎలక్షన్ కోడ్ రాబోతుంది ఈ మంత్ ఎండింగ్, ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో. మళ్ళీ మనకి అసెంబ్లీ 8th నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ ఒక ఆలోచనలు అంటే వాళ్ళు ఎవరెవరికి ఏమేమి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళందరివి కూడా సేకరించి మనం ఒక డెసిషన్ తీసుకుందామని ఈరోజు అందరినీ పిలవడం జరిగింది. సో అందరు కూడా వాళ్ళవి చెప్పారు, ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో మనం మాట్లాడాలి. మీకు తెలుసు లాస్ట్ 3 కౌన్సిల్ మీట్లలో కూడా ఎప్పుడు కూడా నేను ఇప్పుడు పేర్లు చెప్పను, కానీ మనకి ఒక మంచి సమావేశం జరగలేదు అని నేను ఒక మేయర్గా అనుకుంటున్నాను. అది అందరికీ తెలుసు. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి అందరం కూడా ఒక నగర అభివృద్ధి ఒక మంచిగా అవ్వాలి, అభివృద్ధి కోసం సహకరించాలని అందరు కార్పొరేటర్తో ఇవాళ చెప్పడం జరిగింది. మనం అందరం కూడా ఒక డెవలప్మెంట్ అంటే సిటీ డెవలప్, ఇప్పుడు మీరు అందరు చూసినట్టే గత 10 ఏళ్లలో సిటీ ఎంత డెవలప్ అయిందో మీ అందరు కూడా చూస్తూనే ఉన్నారు. అదే విధంగా అదే డెవలప్మెంట్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే, కానీ కౌన్సిల్ మీట్ లోపల పార్టీ వైజ్ మనం కొట్లాడుకోవడమే, ఒకళ్ళు అనుకోవడము అవన్నీ చేయకుండా ఈసారి చాలా స్మూత్గా ఒక కౌన్సిల్ జనరల్ బాడీ మీట్ నడిపియాలి. అదే కాకుండా బడ్జెట్ సమావేశాలు కూడా డిస్కస్ చేయాలి. అక్కడే బడ్జెట్, ఎందుకంటే మనకి ఇప్పుడు బడ్జెట్ సమావేశానికి యూజువల్లీ ఆ స్టాండింగ్ కమిటీలో అప్రూవ్ అయ్యి జనరల్ బాడీకి వస్తుంది. సో అవన్నీ మనకు టైం లేదు కాబట్టి కార్పొరేటర్స్ ముందే జనరల్ బాడీ లోపల బడ్జెట్ ప్రవేశపెట్టి వాళ్ళ ఆమోదం తీసుకుని మరి క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయాలని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం ఈరోజు. అదేవిధంగా అందరు కార్పొరేటర్లు కూడా చాలా సహకరించి వాళ్ళు కూడా ఇదే విధంగా మేమందరం కూడా సహకరిస్తాము, క్వశ్చన్స్ పైనే మాట్లాడదాము, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఈసారన్నా మాకు కొంచెం టైం ఎక్కువ ఇవ్వండి అనేసి కార్పొరేటర్స్ అడిగారు పదే. అదే వాళ్ళ ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఎవ్రీ టైము
అంటే మీరు 4-5 క్వశ్చన్స్ అవే అనే లోపలికే కౌన్సిల్ ఎండ్ అయిపోతుంది. ఏదో ఒక మీరు చూసినట్టయితే ఇదర్ ఆ పార్టీయో ఈ పార్టీయో పార్టీ వైజ్ పోయి మనము టైం వేస్ట్ చేసుకున్నాం. ఈసారి మాత్రం అట్లా కాకూడదు. ఈసారి చాలా మంచిగా అవ్వాలి, స్మూత్గా అవ్వాలి అని ప్రతి ఒక్క కార్పొరేటర్ వివరించడం జరిగింది. సో మోస్ట్లీ అందరు కూడా అడగడం ఏంటంటే శానిటేషన్ కానివ్వండి, మన ఇప్పుడు మీరందరికి తెలుసు కాంట్రాక్టర్స్ బిల్లు, ఎందుకంటే పనులు ఆగిపోయాయి కాబట్టి కాంట్రాక్టర్స్ బిల్స్ కోసం కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అడ్వర్టైజింగ్ కానివ్వండి. ఇప్పుడు కొత్త అంటే ఇప్పుడు మీకు తెలిసినట్టయితే ఇప్పుడు పండుగలు వస్తున్నాయి, కొన్ని పండుగలు వస్తున్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ముందే మాకు వాళ్ళది అంటే ఇప్పుడు వాళ్ళకి లైట్స్ కావాలనుకోండి, ఏదైనా కావాలంటే ముందే అవన్నీ కూడా ఆమోదం చేసేసుకుని మీరంతా కూడా చేసి మాకు ఇస్తే ఆ టైంలో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మేము చేసుకోలేము కాబట్టి అవి చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇట్లాంటి కొన్ని అంటే మేజర్ ఇష్యూస్ కొన్ని వాళ్ళు చెప్పారు. మేము సరే అన్నాము. అవి ఫస్ట్ మెయిన్గా మేము పెట్టేటి ఇష్యూస్ అండి. తప్పకుండా చేస్తామండి. మేము ప్రతి సంవత్సరం కూడా గత ప్రభుత్వం రాలేదు అనేసి ఇంత అభివృద్ధి పనులు మీరు ఎప్పుడు కూడా చూడలేదు. గత 10 ఏళ్లలో మీరు ఇవాళ సిటీని చూసినట్టయితే నేను ఇట్లాంటి మళ్ళీ పాలిటిక్స్ మధ్యలో తేదలుచుకోలేదు. ఎందుకంటే ఇవాళ మీరు సిటీ చూస్తే సిటీ 1 సైడెడ్ గా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిందండి. మీరు అంటే ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మా వాళ్ళే ఉన్నారు. బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. మనం అందరం కూడా చూసేది, మా కార్పొరేటర్స్ అందరూ కూడా చూసేది సిటీ డెవలప్మెంట్ గురించే మేము అందరం కూడా కృషి చేయాలనుకుంటున్నాము. అదే విధంగా ముందుకెళ్తామనేసి నేను చెప్తున్నాను. తప్పకుండా అండి. ఇవన్నీ కూడా మేము అవన్నీ కూడా వాళ్ళు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. గత 6-7 ఇయర్స్ నుంచి కూడా అడుగుతున్నారు. బట్ స్టిల్ వాళ్ళ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదైతే వాళ్ళు డెవలప్మెంట్ పనులు ఏదైతే వాళ్ళు అడిగారో అవన్నీ కూడా వాళ్ళ డివిజన్స్ లోపల మేము చేస్తూనే వచ్చాము. అదే విధంగా తప్పకుండా మేము ఈ ఇష్యూని కన్సిడర్ చేస్తాము, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లి వాళ్ళ సహకారం కూడా మేము తప్పకుండా కోరుతామండి. ప్రొసీజర్ అని ఉండేదండి. ఎర్జెన్సీ మీరు అకార్డింగ్ టు ద యాక్ట్స్ చూసినట్టయితే మున్సిపల్ యాక్ట్ లోపల అర్జెంట్ గా మనం ఎప్పుడైతే పెట్టుకోవాలి అని అనుకుంటామో అందుకనే నేను ఆల్ పార్టీని పిలవడం జరిగి అందరితో డిస్కస్ చేసి నేను యాక్చువల్లీ వాళ్ళని అడగడం జరిగింది ఎట్లా చేద్దాము అంటే అందరు కూడా నేను ఇవాళ ఇప్పుడు అంటే సిగ్నేచర్స్ అవ్వగానే కూడా ఈరోజు మేము డేట్ 19th 10 o'clock డిసైడ్ చేసుకున్నాము. జనరల్ బాడీ అండ్ ఆల్సో బడ్జెట్ సమావేశం కూడా హాఫ్ డే అది హాఫ్ డే ఇది. అయితే ఈ రోజు చూసి ఇమీడియట్ గా నేను క్వశ్చన్స్ పంపించడం జరుగుతుంది అందరు కార్పొరేటర్స్ కి కూడా within 24 hours. ఎందుకంటే దట్స్ ఆల్ దే విల్ టేక్ అండ్ యూజువల్లీ అట్లనే అవుతుంది. వాళ్ళు ఇమీడియట్ గా పంపించేస్తారు. ఎప్పుడు కూడా వాళ్ళు నెలల తరపున తీసుకోలేదు, టైం ఎప్పుడు కూడా తీసుకోలేదు. అయితే వాళ్ళకి ఇమీడియట్ గా పంపించి వాళ్ళ క్వశ్చన్స్ పంపిమని అడగడం జరగగానే వాళ్ళు పంపివ్వగానే కూడా మేము హెచ్ఓడీస్ కి పంపించేసి ఆ ఆన్సర్స్ కూడా తీసుకుని ఈ అసెంబ్లీ సమావేశం అవ్వే లోపలే ఇవన్నీ కూడా సేకరించి ఇమీడియట్ గా వాళ్ళకి పంపడం జరుగుతుంది అండ్ 19th కి కండక్ట్ చేస్తాం. కార్పొరేటర్స్ అందరు కూడా ఇది ఫస్ట్ టైం కాదండి అడగడము. కార్పొరేటర్స్ గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా అదే అడుగుతున్నాడు. ఇప్పటి వరకు చరిత్రలో ఐ థింక్ ఒకటేసారి 2 రోజులు జరిగింది అని నాకు ఒక ఎంఐఎం కార్పొరేటర్ తెలియడం జరిగింది. కానీ తప్పకుండా ఆలోచిద్దాము. మేడం, గతంలో 10 సంవత్సరాలు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా చర్చించడానికి ప్రతిపక్షాలకు వాయిస్ ఇవ్వలేదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. దాంతో పాటు ఇప్పుడు అధికారం మారడంతో కొత్తగా జనరల్ బాడీ మీటింగ్ కంటే ముందే ఇలా అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడారన్నది కాంగ్రెస్ పార్టీ చేసుకున్నది క్లైమ్. ఓకే, అదంతా తప్పండి. మీరే చూసారు, మీరు ఒక ప్రెస్, మీరు మీడియా, మీరు చూస్తున్నారు, మీరు టెలికాస్ట్ చేశారు, అవన్నీ కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేది నేను అపోజిషన్ కే. ఇవాళ మీరు మీ మనస్సాక్షిగా ఇవాళ మీరు చెప్తే మీకు తెలుసు నేను అపోజిషన్ కి ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ నేను ఇవ్వలేదు ఎప్పుడు కూడా. సో అది టోటల్లీ రాంగ్. ఏదైతే మీరు ఇప్పుడు అడిగారో వాళ్ళని ఫస్ట్ టైం పిలవడం జరిగింది. ఎందుకు పిలిచానండి ఈ రోజు నేను? ఎందుకంటే మనకి టైం ఫ్రేమ్ లేదు. 25 days
టైం పడుతుంది ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి. మనకు ఆ టైం లేదు. అందుకనే అందరు పార్టీస్ నుంచి వాళ్ళ హెడ్స్ ని పిలిపించి వాళ్ళందరినీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి అందరం ఒక అగ్రిమెంట్ మీద వస్తామనేసి అనుకున్నందుకే ఈరోజు పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. మేడం, కమిషనర్ గారు కొంచెం మీ మాట వినట్లేదు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మేడం, మేయర్ కి కమిషనర్ కి మధ్య కొంత గ్యాప్ ఉన్నది. ఈ సమన్వయం లోపంతో ఇలాంటి సమావేశాలు దీని లోపల ఐ డు నాట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్. ఎందుకంటే మా ఇద్దరి లోపల అట్లాంటివి అవన్నీ కూడా అవాస్తవము. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.